ఒకప్పుడు దక్ష ప్రజాపతి తన కూతురు సతీదేవికి పెళ్లి శివుడితో జరిగినప్పటికీ శివుణ్ణి గౌరవించలేదు. దక్షుడు యజ్ఞం చేయగా అందరినీ ఆహ్వానించి శివుడు మరియు సతీదేవిని మాత్రం ఆహ్వానించలేదు. సతీదేవి తన తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక యజ్ఞాగ్నిలో దహించుకుంటుంది. ఈ వార్త తెలుసుకున్న శివుడు తన కోపాన్ని అదుపు చేయలేక తన జటల నుండి ఒక జ్వాల వెలువరించాడు. ఆ జ్వాల నుంచి వీరభద్రుడు అనే భయంకర గనుడు అవతరించాడు. అతను మంటలతో నిండిన శరీరం, తుఫాను వలె కదిలే కళ్ళతో యుద్ధరంగంలో సర్వనాశనం చేయగల శక్తితో జన్మించాడు. శివుడి ఆజ్ఞతో వీరభద్రుడు తన ఘన సైన్యంతో దక్షుడి యజ్ఞస్థానానికి చేరాడు. అక్కడ దేవతలు, ఋషులు, గంధర్వులు ఉన్న వీరభద్రుడి శౌర్యం చూసి అందరూ భయపడ్డారు. అతడు యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని తల నరికివేయగా శివుడు చివరికి తన దయతో దక్షుని తలకు మేకతలను ప్రతిష్ఠించాడు. వీరభద్రుడు మనలోని ధర్మరక్షక శక్తి. దుష్టత్వం, అహంకారం, అన్యాయం లాంటి వాటిని నాశనం చేసే శివుని కోపస్వరూపం. అందుకే మనలోని ధైర్యం, నీతి, నిజాయితీ ఉంచే శక్తిని వీరభద్ర శక్తిగా పూజిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.